ఇక రెండో భాగం అభ్యాస వైరాగ్యాలు. రాగమనగా బలీయమైన కామన అంటే పేషన్. విరాగమనగా లోక వ్యవహారముల యందు అనాసక్తి. ఇండిఫరెన్స్ టు వరల్డ్లీ అఫైర్స్ అన్నమాట. ఏ విధమైన ఆవేశం కానీ ఉద్రేకం కానీ లేని నిశ్చల ప్రశాంత స్థితి, డిసపాషనేట్ స్టేజ్ అన్నమాట. అనునిత్య సాధనకే అభ్యాసము, కాన్స్టెంట్ ప్రాక్టీస్ అని చెప్పేసి పేరు. దీన్నే అభ్యాసం అంటారు. ప్రశాంత స్థితిని అభ్యాసం ద్వారా సాధించవచ్చు. ఇక రెండవది వైరాగ్యం, డిజెక్షన్. దేని యందు ఆసక్తి లేకుండా ఉండడం. ఆ రకం మనస్థితి అలవడినా మంచిదే. ఈ రెండింటి వల్ల చిత్తచాంచల్యం తొలగిపోతుంది. అప్పుడే మనస్సు దృఢభూమి అవుతుంది. అది నిలకడతో కూడిన ప్రయత్నం వల్ల సిద్ధిస్తుంది. నిత్య జీవితంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. కంటికి కనబడేవి కొన్ని, వాటిని దృష్టాంతాలు అంటాం. దృష్టాలంటాం వాటిని, విజిబుల్స్. వినబడేవి కొన్ని, వాటిని అనుశ్రవికాలు అంటాం, హియర్సేస్ అంటారన్నమాట. ఆ నోట విన్నవన్నీ ఈ కోవకు వస్తాయి. దృష్టాలైనా అనుశ్రావికాలైనా ఎంత ఆకర్షణీయంగా ఉన్న వాటి యందు ఏ విధమైన తృష్ణను పొందకుండా నిగ్రహించుకోవటమే వైరాగ్యం అంటే. ఈ విధంగా ఏ గుణమందు కూడా రాగం లేకుండా నిగ్రహించుకుని జీవించేవాడే పరమ పురుషుడు. గుణవంతమైనటువంటి ప్రకృతి యందు నిర్లిప్తంగా జీవించే సత్తాను అభ్యాస వైరాగ్యాల ద్వారా సంతరించుకుని సంప్రజ్ఞాత సమాధిలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఇక సంప్రజ్ఞాత సమాధి, ఇదే యోగానికి చర్మ లక్ష్యం. వితర్కం, విచారం, ఆనందం, అస్మితం, వీటిలో అనుగమించేదే సంప్రజ్ఞాతం అనబడుతుంది. సమ్యక ప్రజ్ఞాయతే ఏన భావ్యం వస్తు సంప్రజ్ఞాతః. ఒక వస్తువు ఏ రకం పరిశీలన వల్ల సమగ్రంగా తెలుస్తుందో దానిని సంప్రజ్ఞాతం అంటారు. అలా తెలుసుకోవటానికి వితర్కం అంటే దాన్ని లాజిక్ అంటారు. విచారం అంటే రిఫ్లెక్షన్. ఆనందం, అస్మితం అవసరం అవుతూ ఉంటాయి. వీటిల్లో ఏది లేకపోయినా సంప్రజ్ఞాత సమాధి సాధ్యం కాదు. ఉత్పత్తికి, స్థితికి, లయకు సంబంధించినంత వరకు ఏ వస్తువు గురించైనా బాహ్యాభ్యంతర విషయాలను తర్కం ద్వారా సాధించవచ్చు. అనుకూల మీమాంసను తర్కమని, ప్రతికూల మీమాంసను వితర్కమని అంటాం. ఈ రెండు ఏకకాలమందు వినియోగించినప్పుడే వస్తువు సమగ్ర రూపం లభిస్తుంది. తర్క వితర్కాల వల్ల విశేష జ్ఞానం లభిస్తుంది. ఆ పరామర్శకే విచారం అని పేరు. ఈ విచారం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. అదే నిజమైన రసానందం. రసానందంతో నిండిన మనస్సు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆత్మానందమే అస్మిత దుర్లభమైనటువంటి దానిని లభింపజేసుకున్నామన్న అహం అందులో ఉంటుంది. అది ఆత్మవిశ్వాసం. సంప్రజ్ఞాత సమాధిలో ప్రవేశించిన వారు బ్రహ్మతత్వాన్ని గ్రహించి సంతృప్త చిత్తులవుతారు. ఆనందో బ్రహ్మ, అహం బ్రహ్మోస్మి అనే స్థాయికి చేరుకుంటారు. వీరిది వశీకార వైరాగ్యం. ఇకపోతే రెండవది అసంప్రజ్ఞాత సమాధి, ట్రాన్స్ మెడిటేషన్. అసంప్రజ్ఞాత సమాధి చిత్తవృత్తి నిరోధం వల్ల లభిస్తుందని ముందే చెప్పుకున్నాం. చిత్తవృత్తి నిరోధం వల్ల విరామం అంటే రిపోజ్ లభిస్తుంది. కర్మవాదులకి ఇది ప్రధాన కర్తవ్యం.
ఏ విధమైన వ్యాధి ఉండదు. మనసు శరీరం దృఢంగా ఉంటాయి. వీరిది పరవైరాగ్యం, ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి కానీ బ్రహ్మ జిజ్ఞాస కానీ ఉండవు. గాఢ నిద్రాసక్తుడైన వాడు అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నవాడు ఒకటే. ఇకపోతే భవబుద్ధి. భవం అనగా కాల్పనిక జగత్తు. కాల్పనిక బుద్ధినే భవప్రత్యయం అంటారు. గుణాత్మకమైన ప్రకృతి యందు మోహంతో కాల్పనిక జగత్తులోకి ప్రవేశించి ఉత్తుంగ ఆనంద తరంగాలలో ఓలలాడే కవులున్నారు. సదేహములైన బాడీడ్ అన్నమాట పదార్థాలను పరిశీలించి ఉత్సుకతతో రచనలు చేసే శాస్త్రజ్ఞులు ఉన్నారు. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఖగోళం, ఇక శరీర ధర్మశాస్త్రం వగేరాలు ఇట్టివే. వీటి ప్రకృతి లయలు వీరు ప్రకృతి లయలు, విదేహ లయలు ఉన్నారు. మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం, స్వభావ శాస్త్రం మొదలైనవి వీరి అభీష్టాలు. విదేహ ప్రకృతుల యందు లయించి నానా శాస్త్ర రచనలు చేసే శాస్త్రజ్ఞులు, భవ ప్రత్యయులైన కవులు సంప్రజ్ఞాత సమాధిలో ప్రవేశించిన వారే. నాన్ ఋషి కురుతే కావ్యం అను నానుడి ఎందుచేత వచ్చిందో ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. అందుకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధకు మించి వీర్యం ఉండాలి. అదే మనోబలం. గ్రహించిన విషయాన్ని పదే పదే నెమరువేసే స్మృతి ఉండాలి. బుద్ధిని కేంద్రీకరించుకునే సమాధి ఉండాలి. వాటి అన్నిటికంటే ప్రధానమైన ప్రజ్ఞ ఉండాలి. వీటిపైనే వారి సిద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకారం సంసారాన్ని తరించవచ్చు. అదే మోక్షం. ఎంత ఎక్కువ వేగాన్ని ప్రయోగిస్తామో అంత చప్పున పొందుతాం. కొందరి ప్రయత్నం మృదువుగా ఉంటుంది, కొందరి మధ్యమంగా ఉంటుంది, కొందరిది అధిమాత్రం అంటే ఎక్సెసివ్గా ఉంటుంది. ఎంత ఉగ్రంగా వేగంగా సాధన చేస్తామో అంత సమగ్రంగా ఈశ్వర ప్రణిధానాన్ని పొందుతూ ఉంటాం. ఇకపోతే ఈశ్వర ప్రణిధానం అనగా గాఢమైన కోరిక, వెహిమెంట్ డిజైర్ అన్నమాట. ఈశ్వరం అనగా తనంత తాను నడిచే శక్తి. ఆ మహాశక్తి స్వయం వ్యాపార పారాణి. దానిని తెలుసుకోవాలన్న ప్రగాఢమైన కోరికయే ఈశ్వర ప్రణిధానం అవుతూ ఉంటుంది. విశ్వరూప సందర్శన యోగం అది. దానిని పొందటం కన్నా మహాయోగం ఎక్కడున్నది? అయితే ఈశ్వరతత్వం కూడా తెలియాలి. క్లేశ కర్మ విపాకాశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఏవైతే వేదనని కలిగిస్తాయో అవి క్లేశాలు. మనం చేసే పనులు, కర్మలు, వాటి ఫలితాలే పాకాలు. అనుభవం ముద్రలే సంస్కారాలు. వీటి వలయంలో పడి ప్రతి జీవి క్షోభిస్తుంది. ఆ మహాశక్తికి ఏ రకం క్లేశం కానీ, కర్మ విపాకం కానీ, సంస్కారం కానీ అంటవు. అలాంటి మహాపురుషుడు అంటే యాక్టివ్ విశేషమే ఈశ్వరుడు. మనోజ్ఞమైనది చంద్రుడు. ఈ చంద్రుడు తేజోవంతమైనది, సూర్యుడు మహాశక్తివంతమైనది, ఈశ్వరుడు నిరతిశయుడు. అంచెలంచెలుగా పెరగటాన్ని అతిశయం అంటాం. ఇక పెరగటానికి ఏమాత్రం అవకాశం లేనంతగా ఉన్నతంగా పెరిగిన స్థితిని నిరతిశయ స్థితి అంటాం. ఆకాశం సర్వవ్యాప్తమైనది. అది నిరతిశయ స్థితిలో ఉన్నది. సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడు కూడా నిరతిశయ స్థితిలో ఉన్నాడు. సర్వజ్ఞత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎందరో మహానుభావుల గురించి చెప్పుకుంటున్నాం. అనంతమైనటువంటి కాలంలో ఎందరో మహాపురుషులు, ఋషులు తమ జ్ఞాన ధనాన్ని సమస్త లోకానికి అందించారు. ఆ మహాత్ములందరిలోనూ ఈశ్వరాంశం ఉన్నది.
వారందించిన జ్ఞానం మాత్రమే కాలం చేత విచ్ఛిన్నం కాకుండా మిగిలి ఉన్నది. వారు చెప్పిందే ప్రణవం, వారిది అమృతవాక్కు. వాచస్పతులు వారు చెప్పిన దాన్ని జపించడము, దాని అర్థాన్ని భావించడము ఈశ్వర ప్రణిధానమే అవుతుంది. అలా చేసిన వారే యోగులవుతారు. సంప్రజ్ఞాత సమాధిలోకి ప్రవేశించే వారికి ప్రత్యక్ చైతన్యము గాని వ్యాధి మున్నగు అంతరాయాలు గాని కలిగే ప్రమాదం ఉంది. ప్రత్యక్ చేతనమే అహంకారం. ఇది ఆత్మనాశనానికి కారణం. జ్ఞానం వల్ల నాస్తికత్వం పుట్టకూడదు. అలా నశించినవాడు హిరణ్యకశిపుడు. జ్ఞానం వల్ల ఆస్తికత్వం అతిశయించకూడదు. అలా నశించినవాడు రావణాసురుడు. ఈశ్వర ప్రణిధానం వల్ల వైరాగ్యము, నిర్లిప్తత, చిత్తశాంతి లభిస్తాయి. ఈశ్వరద్వేషం మనస్తాపానికి, ఆత్మ విఘాతానికి దారితీస్తుంది. ప్రత్యక్ చైతన్యానికి విరుగుడు ఈశ్వర ప్రణిధానమేనని గ్రహించండి. దీనివల్ల బ్రహ్మ జిజ్ఞాసకు అంతరాయం కలగదు. అయితే వీటికి అంతరాయాలు ఏమిటంటే, మనస్సును కేంద్రీకరించడమే సమాధి. సమాధిలోకి ప్రవేశించడానికి కొన్ని అంతరాయాలు ఏర్పడతాయి. ఒకటి వ్యాధి. వ్యాధి అంటే చిత్తవైకల్యం వల్ల శరీరానికి కలిగే తాపం. 2 స్థాన్యం అంటే మానసిక దుర్బలత. 3 సంశయం, తాను లక్ష్యంగా పెట్టుకున్న దానిని సాధించలేనన్న సందేహం. 4 ప్రమాదం, మందమరుపు. 5 ఆలస్యం అంటే బద్ధకం. 6 అవిరతి, మానసిక ఆందోళన. 7 భ్రాంతి, ఒకదానినొకటిగా పొరపాటు పడ్డం. 8 అలబ్ధ భూమికత్వం. ఆలోచనకు కూడా ప్రాతిపదిక ఉండాలి. అలాంటి ప్రాతిపదిక లభించని స్థితి. తర్వాత ఇంకా ఏమేమిటంటే 9వది నవస్తత్వం. అయితే భయం, దుఃఖం, మదం, మాత్సర్యం వంటి వాటికి లోబడే స్వభావం. వీటన్నింటికీ కూడా ఈశ్వర ప్రణిధానం, డివోషన్ టు గాడ్, దీన్ని తొలగిస్తూ ఉంటుంది. ఇక 10వది దౌర్మనస్యం. మనస్సు వికలంగా ఉండటం, ఏదో తెలియని బాధ, ఆధ్యాత్మిక తాపాలన్నీ చిత్తవైకల్యానికి హేతువులే. ఇక 11 అంగమేజయత్వం. కాళ్ళు చేతులు వణుకుట, గుండెదడ, ఆయాసం, కొయ్యబారడం, మూర్ఛ, అపస్మారం వంటివి. ఇక 12వ ఆటంకం ఏమిటంటే నిశ్వాస ప్రశ్వాస విక్షేపం. గాలిని లోపలికి పీల్చుకోవటం ప్రశ్వాసం, బయటికి విడిచిపెట్టడం నిశ్వాసం. రొంప వల్ల ముక్కు దిబ్బడ వేసి ఊపిరాడని స్థితి. ఇవన్నీ సమాధికి అంతరాయాలే. మరి అంతరాయాలు ఉన్నప్పుడు ఉపాయాలు కూడా ఉండాలి కాబట్టి ఇక ఉపాయాలు చెప్పుకుందాం. ఈ రకం అంతరాయాలను అధిగమించి చిత్తస్వాస్థ్యాన్ని సాధించుకోవడం కోసం కొన్ని ఉపాయాలు ఉన్నాయి. ఒకటో ఉపాయం ఏమిటంటే చిత్త ప్రసాదం. ప్రతి మనిషి చేతల్లోనూ పుణ్యపాపాలు ఉన్నాయి. వాటి వల్ల కలిగే సుఖదుఖాలున్నాయి. ఏ పుణ్యం వల్ల సుఖము, ఏ పాపం వల్ల దుఃఖము కలుగుతుందో విమర్శించి ఎవరి యందు ఈర్ష్య లేకుండా అందరి యందు ప్రసన్నంగా ఉంటూ ఆర్తులకు సహాయపడుతూ పుణ్యాత్ములకు చేరువవుతూ దుర్మార్గులకు దూరమవుతూ ఉండాలి. అప్పుడే చిత్తప్రసాదం ఉంటుంది. ఇకపోతే ప్రాణాయామం అంటే ఉభయ సంధ్యల ఆరుబయట గాలి తేమగా లేని చోట కూర్చుని ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి క్రమక్రమంగా పూర్తిగా గాలిని విడిచిపెట్టడమే ప్రాణాయామం. దీనివల్ల ఊపిరితిత్తుల గుండా రక్తంలోకి తగినంత ప్రాణవాయువు ప్రసరించి మూర్ఛ, హిస్టీరియా, వణుకు వంటి అంతరాయాలు కలగవు. స్త్రీ పురుషులు అందరూ ప్రతిరోజు చేయవలసిన ఈ ఊపిరితిత్తుల వ్యాయామం ఇది. ఇకపోతే 3వ ఉపాయం విషయవతి ప్రవృత్తి. ఈ 3వది.
జ్ఞానేంద్రియాలు ఐదింటికి కూడా 5 విషయాలు ఉన్నాయి. చెవికి శబ్దం, చర్మానికి స్పర్శ, కంటికి రూపం, నాలుకకు రుచి, ముక్కుకు వాసన. ఈ విషయాలు మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా ఈ విషయాలను గ్రహించి విషయవతి అవుతుంది. ఒక ఇంద్రియాన్ని ఒకే విషయమందు నిమగ్నం చేసి ఆ సమయంలో తతిమా ఇంద్రియాలు పనిచేయకుండా నిరోధించడమే ఏకతత్వాభ్యాసం. అప్పుడే ఆ ఇంద్రియం కుశాగ్రమవుతుంది. నాసికయందే చిత్తాన్ని నిలిపి వివిధ వాసనలను ధ్యానించిన వారికి దివ్య గంధ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. వాసనా వైవిధ్యం తెలిసి పసిగట్టగలుగుతారు. అల్పవాసనలను సహితం గ్రహించగలడు. నాలుక యందే చిత్తాన్ని నిలిపి, ఇది రెండవది. నాలుక యందే చిత్తాన్ని నిలిపి వివిధ రుచులను గ్రహించేవాడు రుచి భేదాన్ని గ్రహించి మధుర పదార్థాలను వేరుపరుస్తారు. ఇక మూడవది, కళ్ళ మీద చిత్తాన్ని కేంద్రీకరించిన వాడు సౌందర్యోపాసకుడయ్యి సుందర వస్తు దర్శనంతో పులకిస్తాడు. ఇక 4, చెవి యందు చిత్తాన్ని కేంద్రీకరించిన వాడు ధ్వనిని బట్టి, ధ్వని పుట్టిన దిశని బట్టి దూరాన్ని, ధ్వనించిన వస్తువును నిర్దేశించగలుగుతాడు. ఇక 5, చర్మం. చర్మంలో చిత్తాన్ని కేంద్రీకరించిన వాడు మలయవన సస్పర్శకు కూడా, మలయవన సస్పర్శకు, ప్రియా పరిష్వంగానికి మైమరుస్తూ ఉంటాడు. ఎవడు ఏ ఇంద్రియమందు కేంద్రీకరించిన మనస్సు కలవాడవు అవుతున్నాడో వాడు ఆ ఇంద్రియమందే జీవిస్తున్నాడు. ఆ ఇంద్రియాన్ని నిశితం చేసుకుని ఇంద్రుడవుతున్నాడు. యోగాభ్యాసపు ఆరంభ దశలో లభించే సిద్ధులు ఇవే. ఇక వీతరాగం అంటారు. వీతరాగం అంటే దేని యందు రాగద్వేషాలు లేకుండా నిర్లిప్తంగా జీవించడం అన్నమాట. ఇక స్వప్న జ్ఞానం. స్వప్నంలో ఎన్నో విషయాలను అనుభవిస్తాం. వాటన్నింటినీ మెలకువతో మర్చిపోతాం. ప్రాపంచిక విషయాల ప్రభావాన్ని స్వప్న విషయాల వలె మర్చిపోవటం జరగాలి. ఇక నిద్రాజ్ఞానం. నిద్రపోతున్న వ్యక్తి వలె బాహ్య ప్రపంచ జ్ఞానం లేకుండా సమాధిలో ఉండిపోవాలి. ఇష్టధ్యానం. తన మనస్సుకు నచ్చిన, తాను మెచ్చిన విషయాన్ని గురించి ఆలోచించడం. ఈ విధంగా చిత్త పస్వాస్థ్యాన్ని సాధించాలి. ఈ 7 కూడా ఎప్పుడు సాధన అవసరమైతే అప్పుడు దానిని గ్రహించాలి. ప్రజ్ఞావంతుడైన వాడు సుఖలాలసత్వాన్ని త్యజించి మనస్సును కేంద్రీకరించి సమాధిలోకి ప్రవేశిస్తే పరమాణు పరమహత్వంతో వ్యవసీకార అంటే పరమాణువంత చిన్న విషయము నుంచి ఆకాశమంత పెద్ద విషయం దాకా వశీకారం అవుతుంది. అతని బుద్ధికి అందనిదంటూ ఏదీ ఉండదు. ఇక సమాపత్తి అంటే మనస్సుకు రాగద్వేషాలు అంటే బిస్ లేకుండా చేసుకోవడమే పారిశుద్ధ్యం. అభిజాతం అంటే గొప్ప పుట్టిగా. అభిజాతం గల మనిషి స్వతహాగా దానికి ఏ విధమైన వృత్తులు లేకపోయినప్పటికీ పరిసరాలను తన యందు ఏ విధంగా ఇముడ్చుకుంటుందో అదే విధంగా పరిశుద్ధమైన మనస్సు తనకే విధమైన మలినము లేకుండా లోక వ్యవహారాల యందు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడే అర్ధ సమాపత్తి లభిస్తుంది. శబ్దార్థ జ్ఞాన వికచ్చై సంకీర్ణ సవితర్క సమాపత్తి అంటే శబ్దం అనగా పదం. దానికి నానార్థాలు ఉన్నాయి. ఒక్కొక్క అర్థము ఒక్కో పదార్థాన్ని చూపిస్తూ ఉంటుంది. శబ్దానికి అర్థాలు ఎన్ని ఉన్నాయో, పదార్థాలు ఎన్ని ఉన్నాయో, ఈ విధంగా ప్రతి శబ్దము భిన్న భిన్న పదార్థ జ్ఞానాన్ని కలిగించి వికల్పం, కాన్ఫ్యూషన్
అంటే వికల్పం పట్టిస్తూ ఉంటుంది. అట్టి సంకీర్ణ స్థితి నుంచి వితర్కమే చేసి అర్థ సమాపత్తి కలిగి ఉండాలి. దానికి హేతువే దోహదమవుతూ ఉంటుంది. చంద్రవతీనాం ద్రౌవతీనాం అని భరతుడు అన్నాడు. చంద్రవతి అనే స్త్రీ ఆమె ద్రవిస్తున్నది అనగా నీరు కారిపోతున్నది. అది నిరాశకు చిహ్నం. ద్రవించడమే అయితే అందులో వేరే భావన ఉన్నది. ఇది వికల్పం. మరో వికల్పం చంద్రవతి అనే శబ్దానికి చంద్రుణ్ణి కలిగి ఉన్నదని అర్థం. అప్పుడు ఆకాశమే చంద్రవతి అవుతుంది. చంద్రుణ్ణి కలిగి ఉన్నందున ఆకాశం ద్రవిస్తున్నదన్న అర్థంలో ముంచుకొస్తున్నది. అంటే ఇది వితర్కం. చంద్రుడు వెలుగుతున్న ఆకాశం నుంచి మంచు కురుస్తున్నదని హేతువు. అప్పుడే అర్థ సమాపత్తి లభించింది. ఈ విధంగా వాక్య పరమార్థం లభించగానే మన మనస్సు నుండి శబ్దాలు తొలగిపోయి అర్థాలే మిగులుతాయి. అనగా మనస్సు శబ్దజ్ఞానాన్ని విడిచి అర్థజ్ఞానంలోకి ప్రవేశించిందన్నమాట. ఆ తర్వాత అర్థజ్ఞానాన్ని కూడా విడిచి అనుభూతిని పొందుతుంది. కావ్యం మధురానుభూతిని కలిగిస్తుంది. ఆనందమైన యువకుణ్ణి ఒడిలో పెట్టుకుని మైమర్చిపోయిన అమ్మాయిల ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. అది నిర్వితర్క సమాధి, అంటే నిర్వితర్క సమాపత్తి అంటారు. దానివల్ల నిర్వికల్ప స్థితి కలుగుతూ ఉంటుంది. బృహద్ విషయాలలో అంతర్గతమై ఉండే సూక్ష్మాలను తర్కం ద్వారా సాధించడాన్నే విచారం అంటారు. విచారానంతరమే నిర్విచార స్థితి లభిస్తుంది. అదే ఆనందం. ప్రకృతిలో సామాన్య మేధకు అందని ఎన్నెన్నో సూక్ష్మ విషయాలు ఉన్నాయి. వాటికి లింగం లేదు. అవి బీజప్రాయాలు. ఈ సంసార చక్రాన్ని కనబడని ఇరుసుల వంటివి ఇవన్నీ కూడా. ఈ సూక్ష్మ విషయాలను యోగం ద్వారా సాధించి విచారించడంలో ఆధ్యాత్మిక ప్రసాదం ఉంది. ఇదే నిజమైన ప్రజ్ఞ. అందుకే దానికి ఋతుంబర ప్రజ్ఞ అని పేరు వచ్చింది. ఇది సమాధి వలనే లభిస్తుంది. శాస్త్ర విషయాలను పదే పదే వినటం, చదవటం ద్వారా లభించే ప్రజ్ఞకు శృత ప్రజ్ఞ అని పేరు. ఇది పాండిత్యం. అనుమాన ప్రమాణాల ద్వారా జరిగే విషయ నిర్ణయం అనుమాన ప్రజ్ఞ అవుతుంది. శృత ప్రజ్ఞకు శాస్త్రాధ్యయనమే ప్రమాణం. అనుమాన ప్రజ్ఞకు లక్షణం ప్రధానం. ఋతుంబర ప్రజ్ఞకు సత్యమే ప్రమాణం. కడదాని వల్ల కలిగే చిత్త సంస్కారం ఇతరేతర సంస్కారాలకు తావివ్వదు. విషయ వైశారథ్యం గల వారికి కైవల్యం లభిస్తూ ఉంటుంది. జ్ఞానమే ఆనందం గనుక. ఇది ఇక్కడతో ప్రథమ భాగం సంపూర్ణం.